ఆంధ్ర స్టైల్ కాజాలు రెడీ అయ్యాయండి. తినేసేయండి ఇంకా. ఇంకొక చపాతీ వేసి మరి దీని మీద బియ్యం పిండి నూనె కలిపినది తిక్కేయండి. ఇలా బియ్యం పిండి పట్టించుకున్న ఒక్కొక్క చపాతీని ఒక్కో దాని మీద ఒకటి వేసి ఇలా ఇలా రోల్ చేసేయండి నీట్‌గా. ఇలా రోల్ చేసిన దాన్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చేసిన ముద్దని ఇలా పెట్టుకొని ఇలా సుత్తిమెత్తగా తిక్కండి నిదానంగా. ఇలా పొడుగ్గా వస్తుందండి, ఇలా తిక్కండి. రైట్. ఇప్పుడు చక్కెర పాకం చేద్దామండి. పావు చక్కెర తగినన్ని నీళ్లు పోసుకొని తీగ పాకం వచ్చేంత వరకు చేసుకోండి. పాకం అండి కొంచెం కొద్దిగా తీసుకొని ఇలా అనండి. ఇలా తీగలాగా రావాలి. ఒక తీగలాగా ఇలా వస్తుంది, అలా రావాలండి పాకం. సరిపడా ఆయిల్